పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. వెస్ట్ బెంగాల్ అంటే ఒకప్పుడు 23 సంవత్సరాల జ్యోతి బసు, 36 సంవత్సరాలకు పైగా 33-36 సంవత్సరాలకు పైగా సీపీఎం పార్టీ లేకపోతే వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి వివిధ పార్టీలతో కలిసి చాలా కాలం నడిపినాయి. కారణాలు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని గవర్నమెంట్ టీచర్సే సీపీఎం వాళ్ళు గవర్నమెంట్ టీచర్సే చాలా జిల్లాలకి ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారని చెప్పేసి బయట నుంచి మనకు వినపడ్డ మాటలు ఏంటంటే ఆ 5 కులాలు తప్ప మిగతా కులాలని దాంట్లోకి రానివ్వలేదు నాయకత్వ స్థాయిలోకి. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీలని దూరం పెట్టారు. కొన్ని కమ్యూనిస్ట్ కల్చర్ ఏదైతే ఉందో అట్లా ఒక లిమిట్ పెట్టి ఒక స్థాయి మట్టుకే నిలబెట్టారు. వాళ్ళు పైదాకా రానిలేదనేది. అయితే వెస్ట్ బెంగాల్ భారతదేశ వ్యాప్తంగా జరిగిన వాటిల్లో చాలా లక్షల ఎకరాలు, ఒక 5-10 లక్షల ఎకరాలు అంటారు. ఎన్ని పడిందో మళ్ళీ రిపోర్ట్ చూడాలి మళ్ళీ ఒకసారి. భూ పంపిణీ జరిగింది. అది తొలి తరానికి సరిపోయింది. తొలి తరం అంతా ఓట్లేసింది. రెండో తరానికి వచ్చేసరికి తలా 2 ఎకరాలు వస్తే అప్పుడు కుటుంబ నియంత్రణ లేదు కాబట్టి తలా ఎకరం వచ్చింది రెండో తరానికి. మూడో తరానికి వస్తే ఉపాధి కోసం వచ్చేసరికి సింగూరు ప్రాజెక్టులు వీటికి వెళ్ళారు. ఈ రైతుల పక్షాన పేదల పక్షాన పోరాడాల్సినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వెస్ట్ బెంగాల్లో. దాని తర్వాత మల్టీనేషనల్ కంపెనీ అంటే సింగూరు ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్టులు ఇదైనప్పుడు అక్కడ ఆల్టర్నేట్గా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ నామాత్రంగా ఉన్నాయి. అప్పుడు ఆల్టర్నేట్గా ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్కి అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులతో సహా మద్దతు ఇచ్చి ఖచ్చితంగా దాన్ని వెనక్కొట్టడానికి ప్రయత్నం చేశారు. అది ఎంత స్థాయిలోకి వెళ్ళిందంటే ప్రజల వ్యతిరేకత కూడా. మూడో తరానికి వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేయలేదు. ప్రభుత్వము ఆ పార్టీకి సంబంధించి ఉపాధి ఉద్యోగితలాగా తయారైందనేటువంటి విమర్శలు వినపడ్డాయి. కారణాలు ఏమైనప్పటికీ మా తాతలు కూడా ఆ పార్టీలో ఉన్నారు, జైలు జీవితాలు ఉన్నాయి, అనేక కష్ట నష్టాలు వచ్చారు. నాకు తెలుస్తుంది. దీనికోసం ఫ్యాక్ట్స్గా చెప్పుకోవాలి, సరిదిద్దుకొని ముందు పోయే కార్యక్రమం కోసం. సో కింది కులాలను రానికపోవటం, మూడో తరానికి దగ్గర నుంచి ఏం చేయలేకపోవటం ప్రధానమైన కారణం కనపడుతుంది. పేదరికం పెద్ద సూపర్ డూపర్ ఏం లేదు. పేదరికం కూడా ఉన్నది వెస్ట్ బెంగాల్లో. సో ఇట్లాంటి నేపథ్యంలో సీన్ కట్ చేస్తే 50% దాకా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు 40-50% ఉన్న ఓట్ బ్యాంకు 6% పడిపోయింది. మరి ఇది పెరిగిద్ది తరిగిద్దో కానీ రాబోయే 20-30 ఏళ్ళు 2-3 దశాబ్దాల పాటు వామపక్షం కానీ సీపీఎం పార్టీ కానీ వెస్ట్ బెంగాల్లో వచ్చే పరిస్థితి మనకి ఉన్నటువంటి నేషనల్ లీడర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చే పరిస్థితి కనపట్ల. గరిడేపల్లి సత్యనారాయణ వ్యక్తిగత అభిప్రాయాలు కావి. నాకు వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో లేను, నా మండల రాజకీయాల్లో లేను, నా జిల్లా రాజకీయాల్లో లేను, నా స్టేట్ రాజకీయాల్లో లేను. బీసీవాదం ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే మాట్లాడుతున్నాం. మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఉన్న పాయింట్స్ నుంచి ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ ద్వారా. అందులో తేడా ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి 3-4 రాష్ట్రాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరికి 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి 5 రాష్ట్రాల్లో బీజేపీ తన పాత్రతను పోషిస్తుంది. కాంగ్రెస్ ఎక్కడైనా వస్తుందని చెప్పలేము. కేరళ, అస్సాం సోర్సెస్ ఏమన్నా చూడాలి. కేరళ సోర్సెస్ కనపడతా ఉంది. తమిళనాడులో ఫ్రెండ్షిప్గా వెళ్తున్న పరిస్థితి మనం గడుపుతున్నాం. వెస్ట్ బెంగాల్లో మరి ఎవరితో వెళ్తుంది? వామపక్షాలు వెళ్తుందా, తృణమూల్ కాంగ్రెస్తో వెళ్తుందా, సీపీఎంతో వెళ్తుందా చూడాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో ఇది అయితే తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరిగే ఎన్నికలు సంబంధించి ఏం జరుగుతూ ఉందా అంటే 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. చూడండి ఎంత వ్యతిరేకత ఉందో లోకల్ వీళ్ళ మీద. సహజంగా అవినీతి, మందుపిత, పక్షపాతం ఈ కార్యక్రమాలే ఉంటుంటాయి పాతుకుపోయినటువంటి వాళ్ళ మీద. సో ఇది పరిస్థితి. ఇది ఇట్లా ఉంటే ఎక్కడో వెనకబడినటువంటి బీజేపీ, వాళ్ళ ప్రజా సంఘాలు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఎత్తున పనిచేస్తుంటే 2016లో 3 ఎమ్మెల్యేలు కేవలం 10.2% ఓట్లు అంటే ఆల్రెడీ సీపీఎంని వామపక్షాలు మించిపోయారు అప్పటికి 2016లోనే. సో ఇది పరిస్థితి. దాంతోపాటు బంగ్లాదేశ్ ఓటర్లు, రోహింగ్యాలు వచ్చి వెస్ట్ బెంగాల్లో నివాసం ఏర్పరచుకునే వాళ్ళంతా యాంటీ బీజేపీ వైపుతోని తృణమూల్ కాంగ్రెస్కు వామపక్షాలకు ఓట్లు వేసుకుంటూ వచ్చారనేది బీజేపీ వైపు నుంచి వినపడుతున్నటువంటి వాదనలు. నిజాలు అట్లా ఉంచండి. సో ఇదొక భాగం అయితే వెస్ట్ బెంగాల్లో 7,66,00,000 ఓట్లు ఉంటే ఇప్పుడు 7,04,00,000కి వచ్చినాయి. అంటే సుమారు 62 లక్షల ఓట్లు సర్ పేరుతోని దాన్ని తీసేసినట్టుగా. దాని మీద తీసేయటంలో బీజేపీ సమర్థించుకోవటం, తీసేయటంలో తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించడం, ఇది ప్రధానమైనటువంటి ఎజెండా నడుస్తున్నది. ఆ 62 లక్షల ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ పట్టం వల్లనే గెలుస్తుంది. వాళ్ళు ఈ దేశవాసులు కాదనేది భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 4 కోట్ల మందికి పైగా, 4-7 కోట్ల దాకా, 6-7 కోట్ల మంది దాకా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు స్థిరపడి ఇక్కడ చేస్తున్నారు అనేది. బతకడానికి వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు, మతాలు చేస్తున్నారు, టెర్రరిస్ట్ గ్రూపుల దాకా వెళుతున్నారు. అందుకోసమే అభ్యంతరం. బతకడానికి ఎక్కడైనా భూమి మీద ఎక్కడైనా బతకొచ్చు. వీరుండి చంద్రమండలానికి, గ్రహానికి కూడా అవకాశం ఉంటే మానవాడు వెళ్ళినప్పుడు వెళ్ళలేండి. కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా వాళ్ళ వ్యాపారాలు చేసుకొని వాళ్ళు స్వయంగా డెవలప్ అయ్యి పిల్లల్ని చదివించుకొని ఏమనుంటే దాన ధర్మాలు చేసే కార్యక్రమాలు. ఇది మానవ జీవితం. బయట వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉంటే వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అందుకోసమే ఇది పెద్ద ఎత్తున
బీజేపీ వాళ్ళు డిఫెండ్ చేస్తున్నా మాలాంటి వాళ్ళు మౌనంగా ఉండడానికి కారణం అది. మాకేం బీజేపీ మీద ప్రేమ ఏం లేదు. సో ఇది పరిస్థితి. సిపిఎం ఎన్ని ఎమ్మెల్యేలు పెర్ఫార్మెన్స్ చేస్తుంది గెలుస్తనేది చూడాలా. వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి బీజేపీ ఇదైద్ది అనేది. తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వెస్ట్ బెంగాల్కి సంబంధించి అనేది చెప్పక తప్పదు. సో ఇప్పటికే ఈడీ అంటది, ఇంకేదో కుంభకోణాలు అంటది, సామధాన భేద దండోపాయాలతోని ఖచ్చితంగా బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఈడీ, సిబిఐ, ఇతర ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని వాళ్ళు చేతుల్లో ఉంచుకునేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఉన్నా కనపడుతుంది. గత కాంగ్రెస్, ప్రస్తుత బీజేపీ అవి రెండు ఒకతాను ముక్కలాగానే కనిపిస్తాయి చాలా అంశాలు. బీసీ వాదం మీద, బీసీ అంశాలకు సంబంధించి, దేశంలో అట్టడి వర్గాలకు సంబంధించి కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి చాలా అంశాల్లో ఒకే విధంగా అనిపిస్తాయి మనకి. పెద్దగా తేడా ఏముండదు. కళ్ళజోడు పెట్టుకున్నంతే ఉంటుంది, కళ్ళజోడు పెట్టుకుపోయినదే ఉంటుంది. సో ఇది పరిస్థితి. వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొద్దిపాటి మార్జిన్ తృణమూల్ కాంగ్రెస్ కనపడతా ఉంది. సో నేనంటూ బీజేపీ ఊపు చేస్తూ ఉంది, చూడాలి. కాకపోతే ప్రతిపక్షంగా అది ఖచ్చితంగా అదే వచ్చే పరిస్థితి కనపడుతుంది. ప్రతిపక్షంగా వస్తుందా లేకపోతే అధికారంలోకి వస్తే బీజేపీ కనపడతా ఉంది. ఇంకా తమిళనాడుకి సంబంధించి వచ్చినప్పుడు డిఎంకే పార్టీ మనకి జనరల్గా కళ్ళజోడు పెట్టుకునేటువంటి కరుణానిధి తెలుసు. నల్ల కళ్ళజోడు కరుణానిధి అంటుంటారు. నల్ల కళ్ళజోడును చూసి ఎవరు ఓట్లేరు. కరుణానిధి సిద్ధాంతాలు ఏదైతుందో పెరియర్ రామస్వామి, బీసీ వాదం, అట్టడి వర్గాలను కలుపుకొని పోవటం, 69% రిజర్వేషన్లు, ఆ వాదంతోనే డిఎంకేనా అన్నా డిఎంకేనా ఇతర జాతీయ పార్టీలు ఆ రెండు పార్టీలు వెనక తోక పార్టీ లాగా ఉండాల్సింది. అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇంకో పార్టీ కానీ ఇది పరిస్థితి. సో డిఎంకేకి సోర్స్ కనపడతా ఉంది. అది టీవీకే పార్టీ ఏదైతే ఉందో, ఫిలిం స్టార్ ఆయన ఎవరైతే ఉన్నాడో ఫిలిం స్టార్ పార్టీ ఒకటి కానీ నడుస్తూ ఉంది. విజయ్, డిఎంకే, అన్నా డిఎంకే 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ 5 పార్టీలుగా ఉన్నాయి. ఇంకితర పార్టీలు, వామపక్ష పార్టీలు డిఎంకేతో వెళ్ళే పరిస్థితి అయితే మనకు కనపడతా ఉందని అయితే తెలియజేసుకుంటా ఉన్నాను. కేరళ, అస్సాం, పాండిచ్చేరికి సంబంధించి కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్ వచ్చే సోర్స్ అయితే కొద్దిగా మార్జిన్ కనపడుతుంది. బీజేపీకి అని చెప్పలేం. అస్సాము, పాండిచ్చేరికి సంబంధించి బీజేపీ లోకల్ పార్టీలు, కాంగ్రెస్ ఫ్రంట్కి సంబంధించి జరుగుద్దని భావించవచ్చు. సో ఇది 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి. సో అయ్యేమి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 100 ఓట్లు, 200 ఓట్లు, వార్డు మెంబర్ ఓట్లు కావు కాబట్టి సహజంగా ఒక పిక్చర్ అయితే వచ్చింది. అనేక సర్వే సంస్థలు కూడా ఇప్పటికే చెప్తా ఉన్నాయి. కానీ పెద్ద చెదురుమదురు సంఘటనలు పెద్ద ఏమైనా జరిగితే తప్ప సోర్స్ మార్జిన్ అంతా కూడా పరిస్థితి అయితే ఎట్లుందని చెప్పొచ్చు. ఎన్నికలు కూడా పెద్ద టైం కూడా లేదు, నెల రోజులు లోపే ఉన్నాయి కాబట్టి. సో ఇదే పిక్చర్ ఉండొచ్చు అని భావిస్తూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.